హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. మనందరం పండగలకి చేసుకునే సేమియా పాయసం చూద్దామండి. ఈ వంట అందరికీ తెలిసిందే అయినా మా గ్రామ్స్లో ఇచ్చే రెసిపీ చేసే పద్ధతి చూద్దురు గాని. ఇంకా టేస్ట్ అంటారా, బ్యాలెన్స్డ్గా అందరూ ఇష్టపడేలా ఉంటుంది. మొదలెడదామా? రెసిపీ నేను వీడియో చివర్లో ఇచ్చాను. ముందు సేమియా పాయసం చేయడానికి కావలసిన వస్తువులేంటో చూద్దాము. సేమియా మార్కెట్లో దొరికే ఏ సేమియా బ్రాండ్ అయినా తీసుకోండి. మరీ సన్నగా ఉన్నవి కాదు. కొన్ని బ్రాండ్స్ ఆల్రెడీ రోస్ట్ చేసి ఉన్న సేమియాని అమ్ముతాయి, ఇంకొన్ని రోస్ట్ చేయనివి. ఏది తీసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయలు. పాలు వెన్న తీయని గేదె పాలు తీసుకోండి. పాయసం టేస్ట్లో చాలా తేడా ఉంటుంది. ఫైనల్గా పంచదార. ఇక పాయసం చేయటం విషయానికి వస్తే, ఒక అడుగు మందంగా ఉన్న మూకుడు తీసుకొని అందులో నెయ్యి పోసి మంట సిమ్లో పెట్టుకోండి. నెయ్యి కరిగాక జీడిపప్పు, కిస్మిస్ రెండూ వేసి, జీడిపప్పు వేగి కిస్మిస్ బెలూన్లా పొంగే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి. మిగిలి ఉన్న నేతిలో సేమియా వేసి మంట మీడియంలో పెట్టుకొని సేమియా ఎర్రగా రోస్ట్ చేసుకోండి. ఇక్కడ మా వాళ్ళు ఆల్రెడీ రోస్ట్ అయిన సేమియా తీసుకున్నారు. అయినా సరే దానికి నేతిలో వేయించిన ఫ్లేవర్ రావటం కోసం ఇంకొకసారి నేతిలో రోస్ట్ చేశారు. సేమియా ఎర్రగా రంగు మారడం చాలా ఇంపార్టెంట్. అలా మారాక సేమియాలో పాలు పోసి మంట హైలోకి మార్చండి. పాలు పొంగి తెరలటం మొదలవగానే మంట మీడియంలోకి మార్చి పంచదార వేసి బాగా కలపండి. పాయసం అనేది ఖీర్ లాగా మరీ దగ్గర పడకూడదు, అలా అని మరీ పాలతో నిండి ఉండకూడదు. బ్యాలెన్స్డ్గా ఉండాలి. అందుకని సేమియా ఉడకగానే స్టవ్ ఆపేయండి. ఆపేశాక యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు వేసి బాగా కలపండి. సేమియా పాయసం వేడిగా లేక రూమ్ టెంపరేచర్లో తిని ఎంజాయ్ చేయొచ్చు. రెండు రకాలుగానూ బాగుంటుంది. చేసుకున్న రోజునే తినేయండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తే నెక్స్ట్ డే తినేటప్పుడు పంచదార కలిపిన వేడి పాలు యాడ్ చేసి మనకి కావలసిన కన్సిస్టెన్సీలోకి తీసుకువచ్చి సర్వ్ చేయండి. ఇంతకుముందు చాలాసార్లు చేసి ఉంటారు. మా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. హ్యాపీ కుకింగ్. ఆముక్తమాల్యద కిచెన్లో రెసిపీస్ అన్నీ గ్రామ్స్లోనే ఇస్తాము. ఒక వంట చేసిన ప్రతిసారి ఒకేలా ఉండాలంటే ప్రెసిషన్ కుకింగ్ ఒక్కటే మార్గం. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెప్పుడు గ్లాసులు, చెంచాల కొలతలు జోలికి పోరు. మీరు మేము ఇచ్చిన రెసిపీ ఫాలో అయ్యారు అంటే వాటికి ఇంకా ఏ మార్పులు చేర్పులు చేయక్కర్లేదు. రెసిపీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్కి మెనీ థ్యాంక్స్.